దేవుణ్ణి ఆరాధించలాగున మనం అందరము లేచి నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 5వ కీర్తన నీతి గల యెహోవా స్తుతిని అనే కీర్తన పాడుతూ దేవుణ్ణి ఆరాధించాలి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాపురనియు రవియు జలదియు నదులు గిరులలో చక్కగా సదమానం పగు దైవ నామము సర్వనాకృతి చేయును. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు తలలు వంచుచును వేలోనుతి చేయును. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని పరమునకు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కోడు కొరియా బలము కలిగిన దేవుని వెలయు స్తుతి వేణోళ తోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మ
మేలు కొనిశోతాత్మాయేసుని తండ్రిని త్రిత్వమగునాయేక దేవుని హర్షమున సేవింపరే గలయేహోవా స్తుతి మీ ఆత్మతో సమర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. మనందరము అదే రీతిగా నిలిచి ఉండి సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకము నుండి 17వ పుటలో ఉన్న 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుణ్ణి ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడు ఉండునట్లు యుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని మనం చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కావున మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయు, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. మనమందరూ నిలవబడి ఉండగా
ఉత్తర ప్రచిత్ర పాఠం చదవబడును. 85వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర పాఠంగా చదువుకుందాం. పరిశుద్ధ జనములకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రసిద్ధ భాగము కీర్తనలు 85. యెహోవా 85వ అధ్యాయము చివరి వరకు. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు ఉత్తర ప్రత్యుత్తరాలు ఒకటి మీద చదవాలి, ఒకటి నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చలార్చుకొని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలను నేను సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయు. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగానున్నది. పసుకున్నవి నీతి సమాధానం ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారద్రుచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలో అది నడుచును. తండ్రి కుమార శుద్ధాత్మకుతో తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగముల నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులో తగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోండి. మొదటి పాఠం చదవబడుతుంది. ఈ పరిశుద్ధ దినమునికై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు గల దేవుని వాక్యము విందుము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును.
వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. ఈ మట్టునకు మొదటి పాఠం. మనమందరం నిలవబడి 26వ కీర్తన రండి ఉత్సాహించి అనే కీర్తన పాడుకుందాం. కూర్చోనండి. రెండవ పాఠం చదవండి. ఈ పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధ లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి 49వ వచనం వరకు. పరిశుద్ధ లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం ప్రారంభం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, నీకు సమాధానమవును గాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను.
అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చేరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిల్చుండుడని వారితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠం సరే. మనమందరం నిలబడి 470వ కీర్తన, సాటించుడి మనుష్య జాతి కేస్తున్నామని కీర్తన పాడుకుందాం. 470వ సంగీతం. సాటించుడి మనుష్య జాతికి సునామము, సాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీరు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు ఆనందంబుతో నిన్నాడుగోయుచున నేడి వాగ్దత్తంబుతో మనానగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండు మేము చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. వేదము చూపకోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. చూద్దాం. ప్రార్థన. మహోన్నతుడు ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామనికే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. మరొక విశ్రాంతి దినమును మా జీవితాలకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా వీక్షించినటువంటి మా సంఘమును బట్టి మీకు వందనములు చెల్లించున్నాం. ఈ దిన వర్తమానమును మీరు మాతో పంచుకుంటుండగా ఎదుగో మేము ధ్యానించిన ఈ గడులను మీకు అప్పగించుకుంటున్నాం. నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టిగా అంగీకారం ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, మరొక విశ్రాంతి దినమున ఈ రీతిలో మనం కలిసి ఆల్ సైడ్ సంఘము ఇలాగున ఆరాధన చేసుకోవడానికి
అనగా ఆన్లైన్ సర్వీస్ ద్వారా దేవుని మహింపరచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము మిషన్ యాజ్ షేరింగ్ క్రైస్ట్ స్పేస్. క్రీస్తు యొక్క సమాధానమును చాటుట కొరకు కార్యోన్ముఖ లేదా దైవ కార్యాన్ముఖత, దాని కొరకైనటువంటి స్ఫూర్తి అనేటువంటి భాగాన్ని ఒక టైటిల్గా ఈ దక్షిణ సంఘం కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ ఆల్మానక్లో మన కొరకు ఏర్పాటు చేయబడింది. దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పీస్ అనేటువంటి మాట ఈ దిన మన కాంటెక్స్ట్, సమాధానము లేదా శాంతి అనేది మన యొక్క ధ్యానాంశం. దానిని ఇతరులకు తెలియజేయటం మన బాధ్యత, అందించడం మన బాధ్యత. దానినే మిషన్ అనేటువంటి మాట మనం వింటున్నాం. మన అందరికీ తెలిసినటువంటి పదం మిషన్. దాని యొక్క తెలుగు అర్థం అనేది మన అందరికి కూడా ఖచ్చితంగా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఎవరో ఒకరు దాన్ని కొంచెం తర్జుమా చేస్తారు కాబట్టి దాని భావాన్ని మనం ఒక రీతిలో ఆలోచన చేస్తాం. కానీ మిషన్ అంటేనే మనకు తెలుసు, ఎందుకంటే ఆనాడు వచ్చినటువంటి మిషనరీస్ వారు చేసినటువంటి సేవ, దీనిని బట్టి వారి యొక్క మిషన్ ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే 285వ సంగీతం మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూసినట్లయితే ప్రేషితోద్యమ సంగీతం కీర్తనగా దానిని మనం చూస్తాం. భారతదేశం గురించి, అలాగే సెక్రటరీ గారు భారతదేశం గురించి, అలాగే ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రం గురించి, దాని సువార్తల గురించి రాయబడినటువంటి మాటలు మనకి ఎక్కడ కనబడుతూ ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే సువార్త భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించాలనేటువంటి ఒక ఉద్యమ గీతం కింద మనం చూస్తాం. దానికి ఇవ్వబడినటువంటి టైటిల్ మనం చూస్తే ప్రేషితోద్యమము అని ఉంటుంది. అక్కడ ప్రేషితోద్యమము, మిషన్ అనగా ప్రేషితోద్యమం అంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఏపీసీసీ వారు లేదా అలాంటి ఉన్నటువంటి కమిటీ వారు ఒక ఇచ్చినటువంటి ఒక చక్కని పదజాలంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత దీనిని పాత బిషప్ గారు దైవాశ్రం తండ్రి గారు దైవ కార్యోన్ముఖత అని ఒక టైటిల్ ఈ యొక్క మిషన్ అనే దానికి ఇచ్చారు. దైవ కార్యోన్ముఖత. ఈరోజు ధ్యానాంశంలో మరి దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరు మనకు తెలియదు, కానీ వారు ఇచ్చినటువంటిది ఏమిటంటే దైవ కార్యోద్యమ స్ఫూర్తి. మన ఆల్మానిక్లో ఉన్నటువంటి టైటిల్ మిషన్ అనగా దైవ కార్యోద్యమ స్ఫూర్తి. ఈ కార్యోద్యమ స్ఫూర్తి, కార్యోన్ముఖత, ప్రేషితోద్యమం అనేటువంటి ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు జనరల్గా మనకు తెలిసినటువంటి పదం మిషన్. మిషన్ అనగానే కొంత దేవుని సేవ మిషనరీస్ చేశారు, మన ద్వారా కూడా వెళ్తుంది. కనుక దీనిని ఆలోచన చేసినప్పుడు మరి అనేక సార్లు ఈ యొక్క లెసన్స్ రిపీట్ అవుతున్నప్పుడు కొన్ని పదాలు మనం ఉపయోగించాం. దానిలో ఒక ప్రధానమైనటువంటిది మిషియో డే, గాడ్స్ మిషన్ అంటాడు. మిషియో డే, డిఐ, గాడ్స్ మిషన్ అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే హూ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ ఆర్ హూ వాజ్ ద ఫస్ట్ మిషనరీ అని అంటే గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. ఏ దేవుడైతే సృష్టికర్త అయి ఉన్నాడో ఆ దేవుడే ద వెరీ ఫస్ట్ మిషనరీ, దిగివచ్చిన దేవుడుగా ఆదాముతోటి, అబ్రహాముతోటి, నోవాతోటి, మోషేతోటి మాట్లాడిన దేవుడుగా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహామా నీవు ఇలాగున చేయి, నోవా నీవు ఇలాగున చేయి అని వారికి ఒక సందేశం ఇచ్చి ఈ యొక్క విషయం కొరకు
ఈ ప్రపంచం కొరకు వారిని వాడిన విధానాన్ని మనం చూసినప్పుడు మొదటి సువార్త ఆయన వారికి అందించాడు. మొదటి ఉద్యమం ఆయన ద్వారానే జరిగింది. తర్వాత ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన కుమారుడు అనేటువంటి యేసును పంపినట్లుగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు అనేటువంటి దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఒక మిషన్ చేసినట్లుగా, మిషనరీగా ఆయనను ఆలోచించేసినప్పుడు మొట్టమొదటి మిషన్లో ఇశ్రాయేలు అనేటువంటి దేశంకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ఆలోచనలో మిషన్ అనగానే మనకు అర్థమవలసింది ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ హూ ఎవర్ దే మే బి. దేవునికి ప్రజలకు మధ్య ఉండేటువంటి సంబంధమే మిషన్. అయ్యా మనం ఇలాగనే చేయాలి, దేవునితో ఎలాగనే సహవాసం చేయాలి, దేవుని ఎలాగనే ఎరిగి ఉండాలి అని తెలియజేసిన పదం మిషన్. దీని ద్వారా దేవునికి నరులకు మధ్య కలిగి ఉండేటువంటి సహవాస సంబంధమే మిషన్ అనేటువంటి మాట మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు అను దేశము, ద నేషన్ ఇజ్రాయెల్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారు దేవునితో మాట్లాడుకుంటున్నారు. వారి ఇరువురికి మధ్య మోషే దగ్గర నుంచి ప్రవక్తలందరినీ కూడా మనం చూస్తున్నాం. మిషన్ కొనసాగింది. కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమనగా ఆయన కుమారుడు అనేటువంటి యేసు అనేటువంటి దేవుని యొక్క పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన తిరిగి వచ్చుట. ఇప్పుడు క్రైస్తవ సంఘం ఆయన తిరిగి వచ్చేటువంటి కాలం కొరకు ఎదురు చూస్తుంది. దానినే రెండవ రాకడ అనేటువంటి ఒక గొప్ప మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రయాణ జీవితాల్లో ఇశ్రాయేలీయులు దేవునితో దే హ్యాడ్ ఎ డైనమిక్ రిలేషన్షిప్, ఒక మహా ఉన్నతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. దేవుని ప్రజలకు మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని కలుగ చేసేది యొక్క మిషన్ అనేటువంటి మాట మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే రెండవ రాకడ కొరకు కూడా సార్వత్రిక సంఘాన్ని, ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నటువంటి మాటలో అనేక మంది మిషనరీలు, సేవకులు, ఎవాంజలిస్టులు వీరందరూ కూడా ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క స్వార్థను అందిస్తున్నటువంటి సంఘటన ఈ దినాల్లో మనం చూడవచ్చు. సో క్రిస్టియానిటీ ఈజ్ మిషనరీ బై ఇట్స్ వెరీ నేచర్. మొదటి నుండి కూడా క్రైస్తవ్యం అనగానే ఇట్స్ ఎ మిషనరీ. ఎప్పుడు కూడా దేవుని కూర్చున్నటువంటి మాట బయలుపరుచుకుంటూ వెళ్ళిపోయేటువంటిది, దేవుని కూర్చున్నటువంటి సంగతులు చెప్పుకుంటూ వెళ్ళేది. అది ఏ చర్చ్ అన్న కానివ్వండి, ఏ డినామినేషన్ కానివ్వండి, ఆది సంఘం అయిన కానివ్వండి. కానీ ఈ మిషన్ గురించి ప్రారంభించినటువంటి యేసయ్య మాటలతో ఈ ఉదయకాల సమయంలో కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. ఆ మాట చెప్పినటువంటి యేసు దాని తర్వాత వచనాలు మనం చూస్తాం. గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచు సీమోనును ఆయన సహోదరుడైన ఆంద్రేయును, యోహాను, యాకోబులను లేదా జబదేవు కుమారులను చూచి వారిని పిలిచి, రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేయుదునని చెప్పి ప్రకటన చేసిన విధానం, సువార్తకు పిలిచిన విధానం ఆలోచన చేయవచ్చు. ఈ యొక్క సందర్భాన్ని కొనసాగిస్తూ యేసు మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత, ఆరోహణ అవుతున్న గడియలలో వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశమే నేటి దినాన గ్రేట్ కమిషన్ అనేటువంటి మాటతో మనం ఆలోచన చేస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, పరలోక రాజ్యము సమీపించున్నది అని లోకమునకు మీరు ప్రకటన చేయండి, సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త జనుల శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మమియుడి అని చెప్పి ఆ గ్రేట్ కమిషన్ ఇచ్చినటువంటి విధానములో నేటి ప్రపంచ క్రైస్తవ్యం ఈ మిషన్ కొనసాగిస్తున్నది. మిషన్ అనగానే ఇవాంజలిజం అనేది మనం జ్ఞాపకం చేస్తాం. మిషన్లో భాగమై ఉన్నది, అంతర్భాగమై ఉన్నది ఇవాంజలిజం. సువార్త లేకుండా మిషన్ అనేది లేదు. ఆల్ ద మిషనరీస్ ఫ్రమ్ ఇంగ్లాండ్,
లెటర్ ఆన్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారందరూ కూడా ఏ ఉద్యమంతో వచ్చారు అని అంటే సువార్త ఉద్యమంతో వచ్చారు. వాట్ ఈస్ దేర్ మిషన్ ఆర్ వాట్ వాస్ దేర్ మిషన్ అంటే టు ప్రొక్లైమ్ ద గాస్పుల్. దానిని మనకు ప్రస్తుత భాషలో ఎవాంజలిజం అని అంటారు. ఎవాంజలిజం, సవార్థీకరణ. కానీ ఈ యొక్క సవార్థీకరణ ఏది, దేని గురించి అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అను దానిని ప్రకటించుట. ప్రొక్లమేషన్ దేని ప్రకటిస్తున్నాం అంటే రక్షణను గురించి ప్రకటించడమే ఎవాంజలిజం. యేసు దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన ద్వారా మీకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా పరలోక రాజ్యం మీకు ప్రాప్తిస్తుంది అని చెప్పడం సువార్త. ఈ మిషన్లో ఉన్నటువంటి రెండో భాగం ఏమిటంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అక్రమం జరుగుతుందో, ఎక్కడ ప్రజలు అణగదొక్కబడుతున్నారో వారికి సహాయం చేయడం. అందుకని 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దేనికి? దీనులకు సువర్తమానం ప్రకటించడానికి, నలిగిన వారిని లేవనెత్తడానికి, బంధించబడిన వారిని విమోచించడానికి. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద మిషన్. యేసు దేవుడు రక్షకుడు మీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, రానున్నాడు. ఇవాంజలిజం. ఎవరెవరైతే అనగదొక్కబడుతున్నారో సామాజికంగా, మానసికంగా, శారీరకంగా వారిని బలపరచడం అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద మిషన్ ఆర్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. దీనిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిషన్ అండ్ ఎవాంజలిజం అనేవి రెండు కలిపి ఉన్నట్లుగా చూస్తాం. అయితే దీనిలో ప్రధానమైనది జస్టిస్ అనేటువంటి మాట. ఈ జస్టిస్ అనేటువంటి మాట, పీస్ అనేటువంటి మాట, హోల్నెస్ ఆఫ్ ద కంగ్రిగేషన్ లేదా హోల్నెస్ ఇన్ ద సొసైటీ. ఈ న్యాయము, ఈ శాంతి అనేవి ఎక్కడ ఉంటాయో అక్కడ సంపూర్ణమైనటువంటి ఆనందం ఉంటుంది. దానినే షలోం అంటాం. మీకు సమాధానం కలుగునుగాక అన్నప్పుడు అక్కడ సమాధానం ఉండాలా, న్యాయం ఉండాలా, సంఘం అంతా కూడా ఆ యొక్క పరిధిలో ఉండాలి, హోల్నెస్లో ఉండాలి, సంపూర్ణతలో ఉండాలి. అయ్యా మాకు ఏది కూడా కుదరలేదు, ఆహారం ఉంది, ఆరోగ్యం ఉంది, న్యాయం ఉంది, సమాధానంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాట వినబడుతుందో దాని అన్నిటి యొక్క ఏకైక పదము షలోం అనేటువంటి ఆలోచన మనం చేయవచ్చు. సాల్వేషన్ ఆల్సో హ్యాస్ టు డూ విత్ వాట్ హ్యాపెన్స్ టు ద పీపుల్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ద వరల్డ్. కేవలం రక్షణ 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 అనేది సువార్త. ఈ సువార్త ఇంకొక దాంతో సంబంధం కలిగి ఉందంట. దేనితోటి? వాట్ హ్యాపెన్స్ టు ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, హోల్ న్యూస్ పేపర్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ హోల్ బైబిల్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ అంటాడు. న్యూస్ పేపర్ ఒక చేత్తో పట్టుకో, బైబిల్ ఒక చేత్తో పట్టుకో. బైబిల్ గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావు. సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద సొసైటీ. కనుక ఏం జరుగుతుంది సొసైటీలో, వాట్ వీ కెన్ సీ టుడే. ఏం చూడగలుగుతున్నాం మనం అంటే ఎవ్రీవేర్ వి సీ COVID-19, the affected and healed are recorded and the deaths, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మన ధ్యానం ఏమిటి? ఈ షలోం, పీస్ అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు సవార్థీకరణ భాగమే. అయ్యా మీరు చనిపోతున్నాం, మనం చనిపోతున్నాం కనుక రక్షించబడాలి. కానీ రెండవ వైపు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే వాట్ వీ క్యాన్ డూ టు ద పీపుల్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలో, పరిస్థితులలో ఏమి మనం ప్రజల కొరకు చేయగలం అనేటువంటి ఆలోచన. ఆల్మోస్ట్ 56 days లాక్డౌన్, March 21 నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ 56 days అయిపోయింది మనకి. వాట్ వీ హ్యావ్ డన్ టు ద సొసైటీ. ఇక్కడ వరకే మనం లిమిట్ చేసుకుందాం. ఆల్ సైన్స్ చర్చ్, లెట్ ఇట్ బి ఇన్ కొటేషన్స్ ఆర్ ఇన్వర్టెడ్ కామర్స్. వాట్ ద ఆల్ సైన్స్ చర్చ్ హ్యాస్ డన్ టు ద సొసైటీ. మనం రెండో భాష మాట్లాడవచ్చు. ఏం చేస్తామండి, మనమే బయటకు రాలేకపోతున్నాం, మనమే ఇళ్ళల్లో ఉంటున్నాం. మనం ఏం చేయగలం? చేయగలిగినంతలో మనం ఏమి చేయగలిగాం కదండి. చాలామంది దారేంటి వెళ్తున్న వారికి వండి పెడుతున్నారు, ఆ యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారికి వండి పెడుతున్నారు, సమాజంలో ఉండే పేదల దగ్గరికి వెళ్ళి వండి పెడుతున్నారు. ఇవన్నీ కూడా అనేక సంఘాలు చేస్తున్నాయి. ఈవెన్ అవర్ CSI churches in the rural context వారు చేస్తున్నారు ఈ పనులు. వై నాట్ వీ?
మనం ఎందుకు చేయకూడదు? ఏం చేస్తాం మనం? సువార్త ఓకే. సువార్త ప్రక్కన ఉన్నటువంటి భాగం, రెండవ భాగం, మనం ఏం చేయగలుగుతున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాట్ అవర్ చర్చ్ హ్యాస్ డన్. మొదటి పాఠంలోకి వద్దాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం ఆ 1 నుండి 9 వచనాలు అనుకుంటా కదా. చదవబడిన పాఠాన్ని మనం చూస్తే 2, 3, 4 వచనాలు ఆలోచన చేద్దాం. ఆ 2వ వచనం ఒక్కసారి నేనే చదువుతానండి. ఏముంది 2వ వచనంలో? అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రము వెల్లడి అవుతున్నది. అన్యజనులు అనేకులు వచ్చి ఏమంటారట? దేవుని సన్నిధికి మనం వెళుదాం, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును అంటాడు. ద వరల్డ్ ఈస్ ప్రెసింగ్ టువర్డ్స్ ద సల్వేషన్ ఆర్ క్రాస్. ఏదో మనం అందరం బోధలు చేస్తున్నామని వారు రావట్లేదండి. నీతిగల న్యాయాధిపతి యొక్క పరిపాలన ప్రారంభం అవుతుంది కనుక ప్రజలందరూ ఆ సమాధానాన్ని వెతుక్కుంటూ యెరూషలేమును కేంద్రంగా చేసుకుని వస్తున్నటువంటి సందర్భాన్ని మీకా ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. అంటే 2000 సంవత్సరాల పూర్వం తర్వాత జరగబోతున్నటువంటి కార్యంను ఆయన ముందుగానే ప్రకటన చేసిన వాడై ఉన్నాడు. అనగా మొట్టమొదటి మాట, దేవుని మార్గముల విషయమై జనులు బయలుదేరి వస్తున్నారు. ఎందుకంట యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును, యాకోబు దేవుని మందిరానికి మనము వెళ్ళుదము రండి అని జనులందరూ కూడా మందిరానికి వస్తున్న వారై ఉన్నారు. 3వ వచనం మొదటి భాగాన్ని మనం చూస్తే, ఆయన మధ్యవర్తి అయి న్యాయమును తీర్చును. ఆయన మధ్యవర్తి అయి న్యాయమును, అనేక జనములకు న్యాయము తీర్చును. సో ద వన్ హూ కెన్ జడ్జ్ ఆల్ ద నేషన్స్, నాట్ ద నేషన్. వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, నేషన్ అనగానే ద వర్డ్ ఓన్లీ బిలాంగ్స్ టు నేషన్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు దేశం సంబంధించినప్పుడు బైబిల్ పదంగా మనం ఆలోచన చేసినట్లయితే ద నేషన్ అనగానే ఓన్లీ ఇజ్రాయెల్. ద నేషన్స్ ప్లూరల్ రాగానే అన్యజనులు, దాని చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు. కనుక దీనిలో భాగంగా మనం ఆలోచన చేసినప్పుడు నేషన్స్ ఆయన దగ్గరికి వస్తున్నాయి. దేని కొరకు? ఆయన మధ్యవర్తి అయి న్యాయమును తీర్చును. సో ప్రెసింగ్ టువర్డ్ ద రైచియస్ చర్చ్. దేవుడు వాక్యం అనే దానికి పరిగెత్తుకొస్తూ ఉంటే, రెండవ భాగం మనం ఏం చూస్తున్నాం? మాకు న్యాయం, మాకు సమాధానం కావాలి అని చెప్పి వారు పరుగులు ఎత్తుకుని వస్తున్న విధానం. ఎందుకోసమంటే 2 మాటలు ఇక్కడ నేను చూపిస్తాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, నీతిని బట్టి ఆయన బేదలకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. నీతిని బట్టి ఆయన బేదలకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నలుదిక్కుల నుండి అన్యజనులు తీర్పుకై ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన అంటాడు, తీర్పు తీర్చుడుగా నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదురు అంటాడు. తీర్పు తీర్చుడుగా నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. జోయల్ చాప్టర్ 3 verse 12. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఎక్కడ కూర్చుంటాడంట? యెహోషాపాతు లోయలో నేను కూర్చుంటా అంటాడు. సో ఇంకా లోపలికి వెళ్ళొద్దు మనం. వాట్ ఈస్ ద యెహోషాపాతు లోయ? ద వ్యాలీ ఆఫ్ జెహోషాపాత్ అంటే ఒలీవల కొండ. యెహోషాపాతు లోయ అనగా ఒలీవల కొండ. ఇక అంతే, అంతకుమించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఈ ఒలీవల కొండ మీద దిగి రాబోతున్న యేసు న్యాయసింహాసనం మీద ఆసీనుడై అన్ని జనులందరికీ తీర్పు తీర్చినప్పుడు వారు ఏమనుకుంటారంట? మాకు సమాధానం దొరికింది, మంచి మధ్యవర్తి, మంచి తీర్పు తీర్చి ఆయన మా కొరకు దొరికాడు అని యేసు దగ్గరికి వస్తున్నారు. ఈ 3వ వచనంలోని 2వ భాగం చూస్తే, ఎప్పుడైతే సమాధానం ఉందో అన్ని దేశాలు కూడా సమాధానం పని ఇక ఏమి లేదు, ఎవరికి యుద్ధంతో పని లేదు కదా. అందరూ సమాధానంగా ఉన్నప్పుడు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి వారు ఏం చేస్తున్నారంట? వారి కత్తులను నాగటి నక్కులుగా చేసుకుని, వారి ఈటలను మచ్చు కత్తులుగా చేసుకుని, ఇక వ్యవసాయమే, మనకి ఇంకేముంది? వ్యవసాయం చేసుకుందాం, పంటలు పండించుకుందాం. ప్రతి వాడు కూడా అంజూరపు చెట్టు కిందను, ఒలివ చెట్టు కిందను, ద్రాక్ష చెట్టు కిందను నెమ్మదిగా కూర్చుందాం. ఇంకా అంతకంటే చేయగలిగింది ఏం లేదు, చేయాల్సింది కూడా ఏం లేదు. అటునుంచి భయం లేదు, ఇటు నుంచి భయం లేదు, ఇటు నుంచి భయం లేదు, నలుదిక్కుల నుండి భయం లేదు, సమాధానమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా కూర్చుంటారంట? ఎవరి భయం, 4వ వచనం, ఎవరి భయం లేకుండా ప్రతి వాడు కూడా ద్రాక్ష చెట్టు కింద కూర్చున్నాడు. అనగా ఎప్పుడు? అనగా యేసు అను రాజు
నేషన్ అనేటువంటి ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నప్పుడు ఆల్ ద నేషన్స్ ఈ సమాధానాన్ని కలిగినవై ఉంటావి. ఆల్ ద నేషన్స్ ఈ సమాధానాన్ని కలిగినవై ఉంటావి అనేటువంటి ఆలోచన మనం కలిగిన వారమై ఉండాలా. అవును, యేసు రాజు యొక్క పరిపాలన నీతి న్యాయ సమాధానంతో కూడిన పరిపాలన. అయితే అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ కాలంలో 1819లోనే ఒక పీస్ కొరకు ఆలోచన చేశారు. తర్వాత యుఎన్ఓ ఫామ్ అయిన తర్వాత అనేక సందర్భాల్లో చేశారు. 1947లో లేదా 57లో వారు ఒక చక్కని పదాన్ని ఉపయోగించారు. ఇదే మాట తీసుకున్నారు, యోయేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటని తీసుకుని ఏమంటారంటే, లెట్ us beat swords into plowshares in the United Nations garden. Let us beat swords into the plowshares in the United Nations garden. 1957 ఒక చక్కని వ్యవసాయదారుడు బొమ్మ, కమ్మరివాడి బొమ్మ వేసి కత్తిని పట్టుకొని నాగటి నక్కుగా మలుస్తున్నటువంటి ఒక విగ్రహం కనబడుతుంది. అది వారికి ఎంలం. ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో మన యొక్క కత్తులన్నీ కూడా నాగటి నక్కులుగా మార్చుకుందాం. మన బల్యాలు వీటిలన్నీ కూడా ఇక వ్యవసాయ సామాన్లుగా మార్చుకుందాం అని అన్నారు. అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఏం జరగల కదండి. పీస్ కాన్ఫరెన్స్లు చాలా జరిగినాయి. సెక్యూరింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ అండ్ ఎజెండా ఫర్ డిసార్మ్మెంట్. ఈ యొక్క వెపన్స్ నిరీకరణ బలహీనపరిచి తీసివేసేటువంటి ఒక అగ్రిమెంట్కి వచ్చారు చాలాసార్లు. ఎవరికాలు మేము తీసేసాం, మా దగ్గర ఏమి లేవు అంటున్నాం కదండి. మనం వెనకాల దాచిపెట్టి మా దగ్గర ఏమి లేదంటామే. దేశాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళ వెపన్స్ అన్నీ కూడా రహస్యస్థానాల్లోని వారి తయారీలు అలాగే ఉన్నాయి. మేమేం చేయట్లేదు అంటున్నాం. ఎవరికి వాళ్ళే ఏ దేశమైనా మేమేం చేయట్లేదు అన్నారు. అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చి 17 జూలైలో 7/7/2017 అంటే 3 years back వారు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఏమని? ట్రీటీ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ద న్యూక్లియర్ వెపన్స్. ఇవన్నీ కూడా తీసివేద్దాం అని ఒక కాన్ఫరెన్స్కి వాళ్ళు వచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని? 50 దేశాలు ఒప్పుకుంటే, ఇఫ్ దే కెన్ రాటిఫై దిస్, 50 దేశాల వారు అంగీకరిస్తే మనం దీనిని అమలు చేసుకుందాం అంటున్నారు. ఇప్పుడు మార్చి నెల వరకు దాదాపుగా 36 దేశాలు ఈ యొక్క అగ్రిమెంట్కి వచ్చినాయి. మన వెపన్స్ అన్ని కూడా మనం నిర్వీర్యం చేద్దాం అనేటువంటి ఆలోచనలో, లేదా ప్రొడ్యూస్ చేయొద్దు అనేటువంటి ఆలోచనలో ఇప్పటికి 36 దేశాలు వచ్చాయి. ఇంకొక 14 దేశాలు ఒకవేళ దాన్ని చేయగలిగితే వాళ్ళు నిర్వీర్యం చేయొచ్చు. ఈలోపు ఎలా బయోవార్స్ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ అయితే మనం ఏం చేయలేం. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే, వెపన్స్ మేము వాడలేదు కాబట్టి బయోవార్స్ పెట్టుకుంటామంటే మనం ఏం చేయలేం. ఇప్పటికే చాలా బాధపడుతున్నాం కోవిడ్ తోటి. ఇంకా అలాంటి ఆ క్రిముల ద్వారా వచ్చేటువంటి యుద్ధాలు అయితే మనం ఏం చేయలేం. కనుక దేశంలో సమాధానం, ప్రపంచంలో సమాధానం అనేది ఎక్కడ ఉంది అని అంటే, మనుషులు ఎవరు కూడా ఆ సమాధానాన్ని తీసుకురాలేరు. వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ కింగ్స్ యేసు క్రీస్తు అన్న దేవుడు తప్ప మరి ఎవరు కూడా ఈ సమాధానాన్ని తీసుకురాలేరు అనేటువంటి మాట మరొక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు, గ్రేట్ కమిషన్ శిష్యులందరూ కూడా ఈ యొక్క మిషన్లో ఉన్నారు. దేనికంటే పీస్ అనే దానిని అందించడానికి. మూడవ పాఠం మనం చూద్దాం. లూకా 24:36-49. యేసు వారికి ప్రత్యక్షమయ్యారు. అయ్యా, నేను ఆత్మ కాదు, నేను శరీరధారినే. ఏ శరీరంతో తల్లి గర్భంలోంచి పుట్టాను, మరే గర్భంలోంచి ఆ శరీరమే, ఏ శరీరం వేశారు ఆ శరీరమే అని చెప్పడానికి ఒక చాప ముక్క తిన్నాడు. నన్ను పట్టి చూడండి అంటారు. చూడండి ఒకసారి 39 వచనం. నన్ను పట్టి చూడండి అన్నాడు. 42 వచనం చాప ముక్క తిన్నాడు. అంటే మనం మనుషులు ఎలా ఉన్నామో పునరుద్ధారుడైన యేసు కూడా అలాగే ఉన్నారు. రేపు సదాకాలం సింహాసనం మీద అలా కూర్చోబోతున్నాం. ఆల్ విల్ బి ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. మన సోల్స్ మనం ఉంటాం. మన యేసు మాత్రం తల్లి గర్భంలోంచి చూపించబడినప్పుడు ఎలాగనే ఉన్నాడో అలాగనే ఉంటాడు. ఏ గాయములైతే ఆయన చేతికి చేయబడినవో ఆ గాయములతోనే ఉంటాడు. సదాకాలం ఈ శరీరంతో ఉండగలిగినవాడు ఆయన ఒక్కడే.
మనం అందరం కూడా మహిమ దేహాలు ధరించుకుని ప్రభు సన్నిధికి వెళ్ళబోతున్నామని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సందర్భంలో 36 వచనంలో ప్రభు పలికినటువంటి మాట, మీకు సమాధానం కలుగును గాక అంటాడు. పీస్ బి విత్ యూ, షలోమ్ అన్నాడు. అయితే యోహాను సువార్తలో కూడా 3 సందర్భాలు మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఆ మొదటి పునరుద్ధానం రాసిన సాయంకాలం వేళ వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. వారి మీద ఊపిరి ఊది మరలా మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఆఫ్టర్ 1 వీక్ తోమా ఉన్నప్పుడు వచ్చి మరలా మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. అలాగే దేవుడిచ్చిన సమాధానాన్ని లోకానికి అందిస్తున్నారు శిష్యులు. ఈ సమాధానాన్ని అందించినటువంటి శిష్యులు ఏం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజులు బహుసేవ చేశారు. దాని వెనకాల వచ్చినట్టు మిషనరీస్ కూడా సువార్త ప్రకటించారు, ఆహారం ఇచ్చారు. వాట్ అబౌట్ దిస్ బహింగం కెనాల్ ఫ్రమ్ మెడ్రాస్ టు దిస్ ప్లేస్? ఏంటి అది అంటే వాళ్ళందరికీ ఆహారాన్ని, పనికి ఆహారాన్ని కల్పించారు, వారందరికీ సువార్త ప్రకటించారు. అందుకని మన తాత ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులై కూర్చున్నారు ఈ రోజున. కనుక కాలువ తవ్వుతున్నప్పుడు అందరికీ పని కల్పించారు. పనికి ఆహార పదవి ఈ రోజున మనం చూస్తున్నామేమో మన గవర్నమెంట్ ద్వారా. బట్ మిషనరీస్ ఉన్న కాలంలో గవర్నమెంట్ చేసింది ఆ పని, ఆహారం ఇచ్చింది, సువార్త ప్రకటించింది అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వన్స్ అగైన్ మన సిఎంఎస్ మిషనరీస్ మనం అందరు కూడా నివాళులు అర్పించాలి. టర్నింగ్టన్ నోబులే కానివ్వండి, హ్యారిసన్ కానివ్వండి, అలెగ్జాండర్ కానివ్వండి, వారు సొమ్ము తెచ్చి ఇక్కడ కష్టపడి పని చేసి మనందరూ కూడా ఎన్నో విధాల కల్పించారు. అప్పుడప్పుడు ప్లేగ్ వచ్చినప్పుడు కదా, మన ఈ మధ్య చూసా ఏసీ కాలేజీలో ఏముంది అక్కడ అనేక మందికి వారు ఆహారం పెడుతున్నారు, మందులు ఇస్తున్నారు. ఏసీ కాలేజ్ కాంపౌండ్లో కూర్చోబెట్టి ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు ద క్రిస్టియన్ చర్చ్ సొసైటీ హాస్ డన్ గ్రేట్ థింగ్స్. దాన్ని మరల మనం జ్ఞాపకం చేసుకుంటూ స్ఫూర్తిగా తీసుకుని సువార్త అనేటువంటి పదంతో పాటు ఏమైనా మనం చేయగలమా ఈ రోజున మన స్థానిక సంఘానికి, స్థానిక ప్రాంతానికి మనం ఏమైనా చేయగలమా అనేటువంటి దాన్ని డూ వీ హ్యావ్ దట్ పీస్ టు డూ? ఆ సమాధానం మనం కలిగి ఉన్నామా? ఆ సమాధాన కార్యమును మనం చేయగలుగుతున్నాం అనేటువంటి మాట ఆలోచన చేస్తూ 2వ లెసన్లో ఉన్నటువంటి 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. ఆ భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరసాల పత్రికలు, ఇదొక పత్రిక కదా, ప్రిజన్ ఎపిస్టిల్. ఆయన చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. ఏమంటాడు? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభునందు, 4వ వచనం, ప్రభునందు ఆనందించుడి. మనలో చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అంటాడు. ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే రొమా జైల్లో ఉన్నాను. ఏం చేస్తున్నావు? ప్రభునందు ఆనందిస్తున్నాను అంటాడు. జైల్లో ఉండి ప్రభునందు ఆనందిస్తున్నాడు. ఎందుకు అని అంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. అవును ప్రియ సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి మాట అది. యేసు రాకడ సమీపంగా ఉన్నది. ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మనకి మన నాన్న వస్తే మనం ఎంత సంతోషంగా వెళ్తామో అలాగ వెళ్ళటమే మన పని. మన తండ్రి తెచ్చిన, నాన్న తెచ్చినటువంటి ఆ బహుమానాలు, స్వీట్స్ అవన్నీ పంచుకుంటూ ఆయనతో ఎలా ఆనందిస్తామో అదే మన పని. సో రిమెంబరింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఏం చేయబోతున్నాము, ఏం పొందబోతున్నాం అనే దాన్ని ఆనందిస్తూ ప్రభువులో గడపాలి అని చెప్తున్నాడు ఆయన. మొట్టమొదటి మాట నెంబర్ 1. అది ఎలా బాగాలంటే రెండో ఆలోచన ఏంటంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు కనుక పెండ్లి గడియ కొరకు పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుందో కదా మనందరికీ తెలుసు. ఆ ఫ్రెండ్స్ అనే లేదా చెలికత్తెలని, బంధువులని, వాళ్ళతోటి సంతోషాలు అవి అన్నీ కూడా అలా ఉంటాయి కదా. ఈ రోజులో బహు ఆనందం. ఏదో ఏంటది గోరింటాకుని ఏమంటారు దాన్ని, అదొకటి, హన్న పార్టీ ఒకటి, సంగీత్ పార్టీ ఒకటి, ఆ పార్టీ, ఇదివరకు ఏదో ఫస్ట్ పేజ్ పంపించేవాళ్ళు మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే బిఫోర్ మ్యారేజ్. ఇంకా మనం యవనస్తులను చూస్తే బ్యాచులర్ పార్టీస్ ఏమన్నాయంట, బ్యాచులర్ పార్టీస్. ఇక అయిపోతుంది బ్యాచులర్ లైఫ్ కాబట్టి ఒక పార్టీ. ఇవన్నీ కూడా ఏమిటంటే సెక్యులర్ ఆనందం, సెక్యులర్ ఆనందం. ఈ సెక్యులర్ ఆనందంలో ఒక యవనస్తురాలు తన వివాహ గడువు కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు అనేటువంటి దేవుడు రాబోతుండగా వధువు సంఘము అలాగున ఆనందించాలి. ఇఫ్ యు ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బ్రైడ్, వధువు సంఘములో నీవు నేను సభ్యులమైతే ఆ ఆనందాన్ని కలిగి మిగతావన్నీ మర్చిపో, చుట్టూ ఉన్నవన్నీ మర్చిపో. ఎప్పుడైతే మర్చిపోతావో నీకు సమాధానం ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఏమంటే చెప్తారండి, సమాధానం ఉంటుంది,
సహనాన్ని కనపరచండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత చెల్లించండి. ఎలాగునంటే హెబ్రీ 5:7 యేసు శరీరదాయం ఉన్నప్పుడు కన్నీళ్లతో ఎలాగ విజ్ఞాపనలు యాచన చేశాడో అలాగనే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఒక గొప్ప ఆనందంలో మీ జీవితాలు కొనసాగించినట్లయితే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు, వీళ్ళు అన్నారు, ఇవేం మన మనసుకు రావేక సమాధానంతో మన జీవితాలు సాగిపోతాయి. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే ఏవి సత్యమో 7th కాడ నుంచి 8th 9th వర్సెస్, ఏవి సత్యమో, ఏవి న్యాయమో, ఏవి మాన్యమో, ఏవి రమ్యమైనవో వాటిని ఎంచుకుని మీ జీవితాలు ముందుకు తీసుకెళ్ళిపోతే 4 నుంచి 7 వచనాలు 8, 9 వచనాలు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే చివరి ముగింపు చేస్తాం. దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులను కావలి ఉంటుంది. నువ్వు పెళ్లి కుమారుడి వల్లే పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే, తండ్రి వస్తున్నప్పుడు కుమారుడు కుమార్తె ఎదురు చూసినట్లుగా ఆనందంతో ఉంటే దేవుని ఆత్మ క్రీస్తు ద్వారా మీ హృదయములకు కావలి ఉండి సమాధానాన్ని నింపుతుంది. రెండవది ఏంటంటే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఏది ఉత్తమో దాన్ని తీసుకుంటే కనుక ఈ రెండింటిని అనుసరిస్తూ సంఘము సమాధానాన్ని కలిగి ఉండాలా. అప్పుడు ఆ క్రీస్తు యొక్క సమాధానం కలిగినప్పుడు మాత్రమే వి కెన్ షేర్ దట్ పీస్ టు అదర్స్. నాకే సమాధానం లేనప్పుడు నేను మీకేం చెప్తా? అమ్మ మీరు సమాధానంగా ఉండండి, శాంతిగా ఉండండి అని చెప్తా. మన సంఘములో ఆ శాంతి సమాధానం లేనప్పుడు వాట్ వీ కెన్ ప్రొక్లైమ్ ద గాస్పుల్, ఎవరికి చెప్పగలం మనం? కాబట్టి ఫిలిప్పీకి పత్రిక రాయబడి సమాధానాన్ని మనం కలిగిన వారమై ప్రభు కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నామనేటువంటి ఆలోచన చేసినప్పుడు లోకములు ఏ యుఎన్ఓ కానీ, ఏ పీస్ కమిషన్లు కానీ, లేదంటే treaty on the prohibition of nuclear weapons or other meetings with securing our common future and agenda for disarmament, ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం ఇవన్నీ కూడా మాటలే. మీటింగ్లు పెట్టుకుంటారు, మాటలు చెప్తారు, కానీ వెనకాల చేసేది చేస్తూ ఉంటారు. No one can give you peace in this world except the King of Kings and the Lord of Lords, our Lord Jesus Christ. ఆయన ద్వారా సమాధానం కలిగిన వారమై ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సువార్త అనేటువంటి మాటను కొంచెం ఆ ప్రక్కకు పెట్టుకుని సహకారము అనేటువంటి మాట ఏమి క్రైస్తవ సంఘం చేయగలదు, ఏది ఆల్సైన్ చేయగలదు? ఇక్కడి నుంచి ఒక కాల్ ఇస్తున్నా, రేపు వచ్చే 2 వారాల్లో ఏదో ఒకటి మన చర్చ్ తరపున కొంతమందికైనా సహాయం చేయాలి. అందరూ రైస్ అని ప్రొవిజన్స్ అని ఏదో ఒకటి పంచిపెడుతున్నారు, మనం కూడా అది పంచిపెడతాం. ఇట్స్ ఎ ఓపెన్ కాల్ టు ఆల్ ద కాంగ్రిగేషన్ మెంబర్స్. మీకు ఇష్టమైతే ఎస్ అని ఒక చిన్న సమాధానం మన ఆల్ సైన్స్ చర్చ్ అకౌంట్లో పంపండి, లేదంటే ప్యారిష్ కౌన్సిల్ అకౌంట్లో పంపండి, లేదంటే క్యారల్స్ అకౌంట్లో పంపండి. ఎస్ మేమందరం మీతో సహకరిస్తాం. ఒకవేళ మీరు ఏమని ఇవ్వగలిగితే కాంటాక్ట్ ద ట్రెజరర్ అండ్ సెక్రటరీ. అయ్యా మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇదిగో మా యొక్క విరాళం ఇది, మన చర్చ్ నుంచి ఇలా చేద్దాం అని ఒక చిన్న మాటతోటి మీ యొక్క ఆమోదం తెలిపితే విత్ ఇన్ 2 weeks let us do something for our people in and around our church. మనం కొంత పని చేసినప్పుడు ఈ మాటకు మనం అర్థం ఇవ్వగలిగిన ఇన్ ద మిషన్ పీస్ అనేది ఒక భాగమే. పీస్ అనే దానిలో షేరింగ్ అనేది ఒక భాగం. సమాధానాన్ని అందించడం అనేది ఒక గివింగ్ ద్వారా మనం నేర్చుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. మనందరం అదే రీతిగా నిలిచి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడి చేయటం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టాను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములోనికి దిగింది. 3వ దినమును చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము.
ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చేయదము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనుపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపించుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. ఈ దినమును కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానాధిపతివైన దేవా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మా మనస్సులకు, హృదయములకు కాపుదలగా ఉండినట్లు అనుగ్రహించి, ఎడబాయిన నీ ప్రేమతో మాకు రక్షణ ప్రసాదించి, నీ చిత్తము జరిగించుటకు కావలసిన మంచి ఈవులను, శక్తిని మాకు సంగి, నీ వాక్యమును, క్రియలను, సెలువు మీద నీవు మా చూపించిన నీ కరుణాయుతమైన కార్యము ద్వారా పొందిన సమాధానం ప్రకటించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించి పరిపాలించుచున్న నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమెన్. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడువైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణు జొచ్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధుల భరమునకు భయపడకుండునట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడము. ఆమెన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్ము క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామనికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. మరొక విశ్రాంతి దినమును మా జీవితంలో కనుక నీకు వందనములు. ఆన్లైన్ సర్వీస్ ద్వారా నేను కనపరుచుకున్న మా సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ దినమున ఇదిగోనైనా ఈ వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మా దేశానికి సమాధానము, స్వస్థత, క్షేమము దయచేయండి. మా రాష్ట్రానికి నీ సమాధానము, స్వస్థత, క్షేమమును దయచేయండి. మా ప్రజలందరికీ ఇగో విజయవాడ నగరంలో ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క కాపుదలనిచ్చి పోలీసు వారు, న్యాయపతి, శానిటరీ వారు, అలాగే హాస్పిటల్ డాక్టర్, నర్సెస్, మీరు అందరూ కూడా మీకు అప్పగిస్తారు. అందరికీ కావాల్సినటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యం ఇచ్చి ఇదిగోనైనా కోవిడ్ ప్రజల మధ్య సేవ చేస్తున్నటువంటి మా డాక్టర్లు ఉన్నారు, మా నర్సెస్ ఉన్నారు, వారందరూ కూడా మీకు అప్పగిస్తున్నాం. నాయన వారు ఆ యొక్క యూనిఫామ్ వేసుకొని 6 గంటలు 7 గంటలు ఏకధాటిగా వారి మధ్య నిలబడి సేవ చేస్తున్నప్పుడు వారికి కావలసిన మనోధైర్యం ఇచ్చి, వారికి ఏ శత్రు యొక్క ఇబ్బంది కలగకుండా, ఏ వైరస్ యొక్క ఇబ్బందులు కలగకుండా మా ప్రజలందరినీ కూడా మీరు కాపాడమని నాడు అన్ని హాస్పిటల్స్ ఉన్న ప్రజలను మీకు అప్పగించుకుంటున్నాం. అలాగే మా సంఘం నుండి హాస్పిటల్ పనిచేస్తున్న మా డాక్టర్స్, మా నర్సెస్ కొరకు మీకు వందనాలు చెల్లించుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరే మహిమ పొందమని మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, అధ్యక్ష గడ్డాన్ని, తండ్రి గారిని, తల్లి గారిని, వారి కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ నామను దీవించమని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమున మేము ఏకమనస్సు నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయటకు మా కృప దయచేస్తున్నావు కనుకను, 2-3 నా పేరును కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేయాలని మాట ఇచ్చినావు కనుకను, ఓ ప్రభువా, నీ సేవకుల మీద మా కోరికలు వినపను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును, పరమందునిచ్చే జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు అందరికీ తోడై ఉండును గాక.
మనమందరం నిలబడి 356 కీర్తన పల్లవి ఫస్ట్ అండ్ లాస్ట్ వేసి పాడుకుందాం. ఆశీర్వాదంలో మా మీద కీర్తన మొదటి వచనం చివరి వచనం. మహోన్నతుడా, ఇంతవరకు మా తోడై నడిపించుకుని వందనములు. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా మేము కనపరుచుకుంటూ మా సంఘాన్ని, మా కుటుంబాలన్నింటినీ కూడా దీవించి సమస్తలు మీరే మహిమ పొందమని మీ దయకు, ప్రేమకు, సన్నిధి ముఖాంతకు మమ్మల్ని మా సంఘాన్ని అప్పగిస్తాం. ఏసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరి ఇప్పుడు ఆన్లైన్ లైవ్ సర్వీస్ చూశారు. 10 గంటలకి రికార్డెడ్ సర్వీస్ ఉంటుంది. దాన్ని కూడా మీరు వీక్షించి ఈ సర్వీస్ మిస్ అయిన వారు రికార్డెడ్ సర్వీస్ కూడా మీరు చూసి దేవుని మహింపరచాలని కోరుతున్నాం. మరి కోవిడ్-19 ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనం సహాయం చేద్దాం. దాని కొరకు మీరు అందరూ కూడా ముందుకు రావాలని మీకు మనవి చేసుకుంటూ మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ సైన్స్. రికార్డ్ అవుతుంది.